అందరితో సమానంగా బతకాలని కోరుకుంటాము. ఇంకా మీరు మీ భూములని మీ జీవితాధారంగా ఉన్నటువంటి భూములన్నింటి కూడా ఓపెన్ కాస్ట్ త్యాగం చేసింది కాబట్టి ఇంకా మీరు ఇంకెక్కువ రోజుల ముందు బతకాల్సిన అవసరం ఉన్నది. అట్లా చూడాలి కంపెనీ కూడా, ప్రభుత్వం కూడా అట్లా చూడాలి. కానీ సాధారణంగా బతుకడానికంటే కూడా చాలా దూరంగా చాలా అధ్వానంగా మనం బతుకున్నట్టుగా అక్కడ చూస్తే అర్థమవుతున్నది. ఎవరు దీవించి పెద్దల గురించి చెప్పక్కర్లేదు, ఒక రౌండ్ కొట్టేస్తే మొత్తం అర్థమైపోతున్నది. భూమి మీద ఇంత అన్యాయం యొక్క జరగదు. భూములు ఇచ్చే వాళ్ళకి చుట్టూ బ్లాస్టింగ్ చేసుకుంటా అదేవిధంగా జీవరాశులను తోలి విధ్వంసం సృష్టించేటువంటి అభివృద్ధి జరుగుతున్నది, కళ్ళ ముందు జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ జేఏసీ నుంచి ఇప్పటికీ ఆలస్యమైన వాస్తవంగా 10 సంవత్సరాలుగా మీరు ఈ బాధలు ఎట్లా భరిస్తారో కూడా మీకు అందరికీ మొక్కాల్సిందే, చేతులెత్తి మొక్కాలి. ఇన్ని కష్టాలు అనుభవించుకుంటా 2013లోనే ఈ కాలనీని ఖాళీ చేయాలని చెప్పి గవర్నర్ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ ఓట్లు సాధించుకున్నాము, మన బతుకులు దక్తాయని, మనకు గౌరవం అందరితో పాటు సమానంగా గౌరవం దక్తామని ఆశపడ్డాము. ఇప్పుడు కూడా అదే బతకాలని అనుకుంటే అది పొరపాటు, పాలన పొరపాటు ఉంటుంది. తప్పనిసరిగా ఈ గౌరవనీయమైన జీవితం దక్కేలాగా ఇక్కడి సమస్యలు ఈ కాలనీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఇంత పెద్ద గుట్టల కింద ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. భూములని కోల్పోయి జీవనాధారం కోల్పోయి. కాబట్టి తప్పనిసరిగా మీకు రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది ఎప్పుడో అమలు జరగాలి. ఇప్పటిదాకా పెరిగిన నష్టాన్ని, ఈ ఆలస్యానికి నష్టాన్ని కూడా ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. 15 రోజుల్లో ఇస్తామన్న కలెక్టర్ ఆమె ఇంట్లో జాగా ఇస్తారు, వాళ్ళ కుటుంబం బాధ్యత జాగా ఇస్తారు, ప్రజల జాగాని నాకు ఇస్తామన్నారు. కాబట్టి ప్రభుత్వం జాగానే ఇస్తామన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీకు రావాల్సిన ఇండ్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ కాలనీలు కానీ అన్నీ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా గౌరవంగా మర్యాదగా మనుషుల్లాగా సమానంగా అందరితో సమానంగా బతకాలుగా మీకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ చేసి డిమాండ్ చేస్తా ఉన్నది. దానికోసం తప్పనిసరిగా మా పరిధిలో పనులు చేయగలిగే అన్ని రకాల ప్రయత్నాలు కూడా మనం చేస్తామని సందర్భంగా ఆలోచిస్తున్నాను. జై తెలంగాణ.